పిలుపు మేరకు కాంగ్రెస్ గవర్నమెంట్ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గారు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ఈ పనుల్లో పాల్గొని బీసీలకు పద్ధతిగా తెలపాలని నిర్ణయించడం జరిగింది. ఏదైతే కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో ఉందో 42% బీసీలకు ఇచ్చిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలకు పోవాలని చెప్పి నిర్ణయించుకున్నది. దానికి కట్టుబడి కూడా కాంగ్రెస్ పార్టీ ఉంది. మంత్రివర్గం కానీ సహచర ఎమ్మెల్యేలు కానీ కాంగ్రెస్ మొత్తం కుటుంబ సభ్యులు కూడా దీనికి బీసీలకు రాజకీయ పరంగా ఎదిగించాలనే ఆలోచనతోటి ఇప్పుడు 42% ఇవ్వాలని ఆలోచన చేస్తూ ఉంది. అసెంబ్లీలో కూడా బిల్లు పెట్టి పాస్ చేసి పంపించడం జరిగింది. దీనికి ముఖ్యంగా బీజేపీ అడ్డుపడుతుంది. ఎందుకంటే 42% ఇస్తే ఈ మనువాద పార్టీ మనుగడలు ఉండదనే ఆలోచనతో ఈ 42% దక్కియొద్దనే ఆలోచనతో వాళ్ళు కుట్రలు చేస్తున్నారు. ఏదైతే తెలంగాణ ఉద్యమం తెలంగాణ కొరకు అన్ని సంఘాలు కానీ పార్టీలు కానీ ఏకమై తెలంగాణను సాధించుకున్నది. అదేవిధంగా బీసీల రిజర్వేషన్ కొరకు అన్ని సంఘాలు అన్ని పార్టీలు ఏకమై ఈ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించినటువంటి 42%కు మద్దతుగా తెలిపి బీసీలకు 42% ఇవ్వాలని తెలియజేస్తున్నారు. అంతేకాకుండా ఏదైతే పార్టీ దీనికి వ్యతిరేకంగా పోతుందో రాబోయే ఎలక్షన్ లోపల వాళ్ళకు తగిన శాశ్వతం చూపిస్తారని నేను మనవి చేస్తూ ఈ అందుకు అన్ని గ్రామాల నుంచి గ్రామ అధ్యక్షులు కానీ సీనియర్ కాంగ్రెస్ కార్యకర్తలు కానీ సిపిఎం నాయకులు కానీ అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఈ అవకాశం